तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने वोट चोरी के मामले पर खिताब किया है। उनका कहना था कि तेलंगाना में भी वोट चोरी का खदशा है और सबको मिलकर जमहूरियत के तहफ़्फ़ुज़ के लिए मुत्तहिद होना चाहिए। उन्होंने कहा कि जाली वोट और साजिशों के जरिए महाराष्ट्र में बीजेपी को इक़्तिदार में लाया गया। रेवंत रेड्डी ने इल्ज़ाम लगाया कि आइन का मजाक उड़ाया जा रहा है, खुसूसन डॉक्टर अम्बेडकर की सरजमीन पर पूरे भारत में वोट चोरी के वाक़यात सामने आ रहे हैं। बिहार में 65 लाख वोट डिलीट कर दिए गए हैं, जिनमें जिंदा अफराद को भी मुर्दा जाहिर किया गया है। राहुल गांधी ने इस साजिश को बेनकाब किया, इसके बावजूद इलेक्शन कमीशन ने उन्हीं से सवालात किए। रेवंत रेड्डी का कहना है कि राहुल गांधी के साथ जल्द ही वो और डिप्टी सीएम बिहार में पैदल मार्च में शरीक होंगे। ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ ద్వారా ఉన్న ఓట్లను తొలగించడం, లేని ఓట్లను చేర్పించడం, ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా కుట్రల కుతంత్రాల ద్వారా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి, ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. ఆ